హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా ఛానల్ చూడండి. చెరువు అండి, ఇది మా అమ్మమ్మ వాళ్ళ చెరువు కాడ అలా పోతూ ఉంటాయి వాటర్. చాలా చాలా బాగుంటాయండి. ఇంకా చూసానండి, ఆడుకుంటున్నాం. ఎంత ఎంజాయ్ అనిపించిందంటే అబ్బా, వాటర్ ఇక్కడ అంత ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే సిటీలో ఇలా ఉండదు, ఊర్లో. మా పాపనండి వాళ్ళ ఈవినింగ్ టైమ్స్ ఎంత బాగుంది చూసారంటే, అబ్బా వెదర్ అది ఏదైనా. వాళ్ళు కార్లో వస్తున్నారండి, వాళ్ళకి నడవడానికి చేత కావట్లేదట. అంటే ఆల్రెడీ నడిచారు సగం దూరం, కానీ ఇక కాళ్ళు గుంజుతున్నాయి. ఇద్దరు సిస్టర్స్ కార్లో వస్తుంటే నేనే వీడియో తీశానండి. ఇగో ఇక్కడికి వచ్చామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ 15 మినిట్స్ ఉంటుందండి. 15 మినిట్స్ ఉంటుంది, అక్కడికి వచ్చాము. వాటర్ అవన్నీ ఎంత బాగుంటాయి అంటే అటు వెళ్దామని అనుకున్నాం, కానీ మధ్యలో కొంచెం పాకురు అది ఉంది ఇది ఉందని ఆలోచిస్తున్నామండి. కొంచెం వెళ్ళన్నా వద్దా అని. అదే ఎందుకంటే ఒక్కసారి స్లిప్ అయిందంటే ఇక ఖాళీ ఫ్రాక్చర్ అయితే తెలియదు, ఏం తెలియదు అండి. అందుకని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ట్రై చేసినాం, కొంచెం ఇట్లా పోతే ఏమైనా స్లిప్ అవుతుందా లేదా అని ట్రై చేస్తే కొంచెం స్లిప్ అవుతుందండి, కొంచెం స్లిప్ అవుతుంది. అర్థమయ్యి ఇక వద్దులే, ఇక బ్యాక్ వచ్చేద్దాము అక్కడ నుంచి అని అనుకుంటున్నామండి, ఆలోచిస్తున్నాము. కానీ ఎంతైనా చెరువు అవి చూసారండి, పొలాలు చాలా చాలా బాగుంటాయండి. ఇక మా చెల్లె పాప డ్యాన్స్ చేస్తుంది, డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. విలేజ్ కదా మా పాప. మా మా సిస్టర్, ట్విన్ సిస్టర్ అంటాం కదా, ట్విన్ సిస్టర్. ఫిషెస్ అండి, అక్కడ చెరువు కాడ ఎంత ఫిషెస్ వాళ్ళు పడుతుంటే ఒకసారి మాకు ఇవ్వరా, మేము పడతామంటే సరే మేడం తీసుకోండి అని అంటే, అది ట్రై చేస్తున్న ఫిష్ తీయాలంటే అసలు ఫస్ట్ టైం కొంచెం రాలేదండి. మళ్ళీ తను అక్కడ ఉన్న ఆయన ట్రై చేశాడు, ఇట్లా తీయండి మేడం అని. అట్లా అటు వేసాడు కొంచెం దూరం వేస్తే, అప్పుడు ట్రై చేస్తానండి. ట్రై చేస్తే ఇక ఏమైంది, ఫిష్ చాలా ఫిషెస్ వచ్చాయి. అప్పటికే మేము చూస్తున్నాం కానీ వాళ్ళకి చాలా ఫిషెస్ పట్టారు. వచ్చిందండి. వచ్చినాక మా సిస్టర్, బిగ్ సిస్టర్ ఉండి, అరే కొంచెము ఇటు ఇటు వెయ్యి అని అంటుంది మా బిగ్ సిస్టర్. అక్కడ వేసి మళ్ళీ అందులో పోతుందని వేసామండి. కానీ చాలా చాలా ఫోటో మధ్యలో ఒక ఫోటో తీసుకున్నామండి అందరం కలిసి. ఇక అక్కడనేనండి ఇక ఫిషెస్ చూసారా ఎన్ని పట్టాము అంటే, వాళ్ళు పట్టారు, మేమేం కాదు. మేము జస్ట్ మా సిస్టర్ మీద నలుగురు చెరొక్కటి పట్టాము. అక్కడ ఫిషెస్ చూసారండి ఎన్ని పట్టిను. స్కూటీ కాడ 2 ఫిషెస్ పడుతురు ఒకటి కదులుతుందండి. ఫిష్ కదులుతుంది, ఒకటి కదులుతుంది. చూసారండి ఎంత బాగుందండి. చెరువు అయినది పొలం పక్కకండి. ఇది కొంచెం ఎండిపోయింది అనుకోండి, మళ్ళీ వరి అది ఇది వేస్తారండి. ఎక్కువ డేస్ ఉండేవి. ఒక రైనీ సీజన్లో అవన్నీ చాలా వాటర్ ఉంటాయి. తర్వాత ఏమైతే పక్కకు కొంచెం పొలాలు ఉంటాయండి, ఆ పొలాల్లో మళ్ళీ వేసేస్తారు పొలం. ఇది కొట్టమండి, అంటే బర్ల కొట్టం అంటారు కదా, చెరువు పక్కకే ఉందండి. ఎంత బాగుంటుందంటే అబ్బా, చాలా చాలా బాగుంటుంది. అసలు అక్కడ నుంచి వెళ్ళాలని కూడా అనిపించదండి, అంత చాలా బాగుంటుంది. బర్రెలు చూసారండి, మా అమ్మమ్మ వాళ్ళ బర్రెలేనండి. ఇంటికి కొంచెం 5 మినిట్స్ అంతే డిస్టెన్స్. బర్రెలు చాలా చాబులు ఉంటాయి. కానీ ఎంతైనా ఈ ఊర్లో ఉండడం, ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది. వరి వేయడమైనా ఏదైనా బాగుంటుంది. అక్కడ వాకింగ్ అంటే ది బెస్ట్ అండి. సిటీ అయితే నాకు వేస్ట్ అనిపిస్తుంది, విలేజ్ ఈజ్ ద బెస్ట్ అనిపిస్తుంది అండి నాకు చాలా. చూసారండి ఎంత వాటర్. ఇందులో లోటస్ ఫ్లవర్స్ కూడా చాలా చాలా పూస్తాయండి. లోటస్ అయితే ఇన్ని పూసేటప్పుడు వాటర్ కూడా కనబడాయండి మనకు, అన్ని లోటస్ పూస్తాయి, పింక్ లైక్ దట్ లోటస్. కానీ ఊర్లో ఏ ఫ్లవర్స్ అయినా మనకు చాలా బాగా దొరుకుతాయి అండి. సిటీల్లో కష్టం అండి. ఊర్లో మందారం అయినా ఏ ఫ్లవర్స్ అయినా కూడా మన దేవునికి పెట్టాలన్నా ఏదైనా కూడా చాలా చాలా దొరుకుతాయండి. కొంచెం సిటీల్లో మనకి ఏది దొరకదు, ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడో తీసుకురావాలి. ప్యూర్ ఉండే అవి ఫ్లవర్స్ అంటే ఎండిపోయినట్టు కొంచెం డ్రై ఉంటాయి. ఇక మా పిన్ని, మా చిచ్చ, మా అందరు కలిసి కలుస్తారని ముచ్చట్లు. టీ కావాలంటే నేనే టీ పెట్టిస్తున్నానండి. టీ పెట్టిస్తున్నా. ఇక ఎట్లయినా నైట్ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరామండి. టీ పెట్టిస్తున్నాను. 10 మెంబర్స్ కావాలంటే నేనే పెడుతున్నాను. ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం కదండి. ఇక మా మేనమ్మ కూతురు, ఆమె కూడా వెళ్తుంది కదా. వాళ్ళ మమ్మీదండి ఇక్కడ ఊరు. వాళ్ళ బ్రదర్ ఒక్కడే ఉంటాడు కానీ పాపం అన్ని సామాన్ జరుగుతుంది మొత్తం, ఇక అన్ని సెట్ చేస్తుంది. ఇక్కడ నేను టీ ఇస్తున్నానండి అందరికీ. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కంటిన్యూగా వీడియోస్ పెడతానండి, మంచి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటూ ఉంటానండి. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్.